నా ఫస్ట్ హౌస్ పర్చేస్ చేసిన తర్వాత ఐ వాస్ యాక్చువల్లీ సేవింగ్ మోర్ మనీ కంపేర్డ్ టు వెన్ ఐ వాస్ రెంటింగ్. అది ఎలా అనేది వీడియో ఎండ్ వరకు చూడండి మీకే అర్థమైపోతుంది. అండ్ నా ప్రీవియస్ వీడియోస్‌లో అసలు నేను హౌస్ కొందామన్న కంక్లూజన్‌కి ఎలా వచ్చాను, వచ్చిన తర్వాత ఎలా అప్రోచ్ అయ్యాను అన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూ హావెంట్ వాచ్డ్ దెమ్ ప్లీజ్ డూ. అండ్ ఈ వీడియోలో లెట్స్ టాక్ అబౌట్ నంబర్స్ అండ్ ఓన్లీ నంబర్స్. అసలు హౌస్ పర్చేస్ ప్రైస్ ఎంత పడింది, ఈఎంఐ ఎంత కట్టేవాడిని, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఎవ్రీథింగ్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నా ఫస్ట్ హౌస్ ఐ గాట్ ఫ్రమ్ అ బిల్డర్. నేనెళ్ళి మోడల్ హౌసెస్ చూసాను. నాకొక మోడల్ నచ్చింది. ఎళ్లి లాట్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఈ లాట్‌లో ఆ మోడల్ హౌస్ కావాలని చెప్పాను. ఆ హౌస్ ఇట్ వాస్ 3 బెడ్ 2 ½ బాత్ హౌస్ అండ్ 1900 స్క్వేర్ ఫీట్ హౌస్. అండ్ అది చిన్న హౌసే కాబట్టి దే టుక్ 6 మంత్స్ టు హ్యాండ్ ఓవర్ ద హౌస్ ఫ్రమ్ గ్రౌండ్ అప్. అండ్ బేస్ ప్రైస్ వచ్చి $370,000 చెప్పారు. బేస్ ప్రైస్ అంటే అందులో వచ్చే ఐటెమ్స్ అన్నీ బేసిక్ ఉంటాయన్నమాట. అంటే ఫ్లోరింగ్ గూడా కార్పెట్ ఫ్లోరింగ్ ప్లస్ టైల్ హాఫ్ అండ్ హాఫ్ మెయిన్ లెవెల్‌లో. అండ్ ఆ కార్పెట్ గూడా బేస్ కార్పెట్. మనము ఒక 3 మంత్స్ నడిచామంటే కార్పెట్ అంతా ఇదైపోతుందన్నమాట. అంత బ్యాడ్ అయిపోతుంది. అండ్ కౌంటర్ టాప్స్ ఇవన్నీ గూడా వచ్చి లామినేట్ కౌంటర్ టాప్స్. బేసిక్ అగైన్. అండ్ మన క్యాబినెట్స్ కూడా వుడెన్ క్యాబినెట్స్ ఇస్తారు. కలర్ ఉండదు, ఏముండదు. జస్ట్ చెక్కలాగానే ఉంటుంది. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఎయిర్ కండిషనింగ్ యూనిట్ కూడా వాళ్ళు హౌస్‌తో పాటు బేస్ ప్రైస్‌లో ఇంక్లూడ్ చేయరు. సో, వీ హావ్ టు పర్చేస్. ఎయిర్ కండిషనింగ్ లేకుండా హౌసే తీసుకోలేము యూఎస్‌లో. సో, అదే ఆ యూనిట్ ఒకటే $6,000. కాకపోతే గుడ్ పార్ట్ ఏంటంటే వాళ్ళకి $15,000 ఇన్సెంటివ్ ఇచ్చారు. టువర్డ్స్ అప్‌గ్రేడ్స్ ఐ కెన్ యూజ్ ఇట్. అండ్ $15,000 టువర్డ్స్ క్లోజింగ్. అంటే రిజిస్ట్రేషన్ కాస్ట్స్ అట్లా ఇండియాలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. సో, క్లోజింగ్ కాస్ట్స్ అన్నీ వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. అప్ టు $15,000. సో, ఆ హౌస్ ప్రైస్‌కి $15,000లో కవర్ అయిపోతుంది. అండ్ అందులో ఎక్సెస్ ఏమన్నా మిగిలిందంటే ఫర్ ఎగ్జాంపుల్ నా క్లోజింగ్ 12,000 అయిందంటే మిగతా 3,000 కూడా ఈ ఇంప్రూవ్‌మెంట్స్ కోసం ఇచ్చిన 15,000కి యాడ్ చేసి ఐ కెన్ యూజ్ 18,000 అనమాట ఫర్ అప్‌గ్రేడ్స్. సో, దట్ వాస్ అ గుడ్ థింగ్. కానీ నా అప్‌గ్రేడ్స్ 15,000 దాటిపోయి ఎందుకంటే ఎవ్రీథింగ్ అప్‌గ్రేడే చేయాలి బేసిక్‌గా. మన ఫస్ట్ హౌస్ కాబట్టి మరీ జీరోతో అయితే ఎళ్ళలేము గదా! అంటే మరీ బేస్‌లో ఇట్లయితే తీసుకోలేము గదా! మనకు గూడా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఇలా జేసుకోవాలి, ఇలా చేసుకోవాలని. ఫ్లోరింగ్ అప్‌గ్రేడెడ్ టు ఎల్‌విటీ మొత్తం లగ్జరీ వైనల్ టైల్ ఏపిచ్చాము ఫ్లోరింగ్‌కి. అండ్ కౌంటర్ టాప్స్ ఐ వెంట్ విత్ క్వార్ట్జ్ కౌంటర్ టాప్స్. అండ్ బ్యాక్ యార్డ్‌కెళ్ళే డోర్ గూడా దే వర్ జస్ట్ గివింగ్ అ 2 డోర్ బట్ ఐ అప్‌గ్రేడెడ్ ఇట్ టు 4 డోర్. సో దట్ మంచి స్పేషియస్‌గా మంచిగా ఎక్స్‌పాండబుల్ ఉంటుంది. ఇట్లా బ్యూటిఫుల్‌గా ఉంటుందని జెప్పి. అండ్ రైలింగ్ అంటాం గదా! అంటే స్టెప్స్ డూప్లెక్స్ హౌస్ కదా! సో, పైకెళ్ళేటప్పుడు గూడా ఆ రైలింగ్ గూడా వాడు జస్ట్ వాల్ ఇచ్చేస్తున్నాడు. అండ్ నేను ప్రాపర్ రైలింగ్ పెట్టిచ్చాను. సో దట్ హౌస్ ఇంకా ఓపెన్ అనిపిస్తుంది అని. అండ్ డోర్ నాబ్స్ ఎవ్రీథింగ్ అన్నీ అప్‌గ్రేడెడ్. ఎవ్రీథింగ్ వాస్ అప్‌గ్రేడెడ్. అండ్ ఆల్ ఇంక్లూజివ్ నాకు ప్రైస్ ఎంత పడిందంటే అంతా అయిపోయిన తర్వాత ఆ 15,000 ఇన్సెంటివ్ పోయిన తర్వాత మై ప్రైస్ కేమ్ టు $394,000. అండ్ నాకు డిపాజిట్ వచ్చి నా ఎర్నెస్ట్ మనీతో కలిపి ఎర్నెస్ట్ మనీ అంటే ఇనీషియల్ డిపాజిట్ బేసిక్‌గా. డౌన్ పేమెంట్ మొత్తం ఎర్నెస్ట్ మనీతో కలిపి డౌన్ పేమెంట్ వాస్ $18,000. వాళ్ళ ఇనీషియల్‌గా మనం ఫస్ట్ డిపాజిట్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక $3,000 అడిగారు. అప్పుడు ఒక ఎస్టిమేట్ ఇచ్చేస్తారనమాట మనకి. మొత్తం మీకెంత పడుతుంది అని. వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్ వచ్చి $18,300 అట్లా. మనకి క్లోజింగ్ టైమ్‌కి గూడా అంతే పడింది. 17,900 ఏమో పడింది. సో, రౌండ్ ఫిగర్ 18,000. 18,000కి నాకు 6 మంత్స్ టైమ్ ఉందనమాట. అంటే నేను సైన్ చేసిన దగ్గర నుంచి జూన్ 2020లో సైన్ చేశాను నేను. జూన్ 2020 నుంచి నాకు హౌస్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది డిసెంబర్ 30, 2020. సో, ఆ 6 మంత్స్ టైమ్ ఉంది మనకి. ఆ 6 మంత్స్‌లో ఐ హాడ్ టు పే దెమ్ $18,000 అనమాట. అంటే బై ది ఎండ్ ఆఫ్ 6థ్ మంత్. సో, మనకి 6 మంత్స్ టైమ్ ఉంది కాబట్టి నేనేం చేశానంటే ఐ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ అరౌండ్. ఎందుకంటే నా చేతిలో మనీ లేవు. డబ్బులు తీసుకొని నేను హౌస్ చూడటం స్టార్ట్ చేయలేదు. సో, ఐ ప్లాన్డ్ ఇట్ అనమాట. నాకొచ్చే సాలరీలో అన్నీ అనవసరమైన ఖర్చులు అవన్నీ పక్కకు పెట్టుకొని $3,000 ఎవ్రీ మంత్ ఎట్లైనా సేవ్ చేసుకోవాలి అనేది ప్లాన్ చేసుకొని ఎవ్రీ మంత్ 3,000 సేవ్ చేశాను. అండ్ బై ద ఎండ్ ఆఫ్ 6 మంత్స్ ఐ హాడ్ ద $18,000 అండ్ పే చేశాను. పే చేసి వి టుక్ ద హౌస్. అండ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 2.25% ఇంట్రెస్ట్ రేట్ పడింది. బికాస్ ఐ గాట్ ద హౌస్ ఇన్ పీక్ కోవిడ్ జూన్ 2020.
సో ఇంట్రెస్ట్ రేట్స్ వర్ ఎట్ అన్ ఆల్ టైమ్ లో. బట్ బై ద టైమ్ ఐ డోంట్ నో ఇంట్రెస్ట్ రేట్స్ ఇవి తక్కువ, ఇవి ఎక్కువ అని. బట్ 2.25 అంటే అరే చాలా మంచి రేట్ కదా అని అయితే అనిపించింది అప్పుడు తీసుకున్న తర్వాత. సో 2.25 ఇంట్రెస్ట్ రేట్‌కి $394,000కి నేను ఐ హాడ్ టు పే $2,250 అ మంత్ యాస్ ఈఎంఐ. అంటే ప్రాపర్టీ టాక్సెస్, మొత్తం ఇన్స్యూరెన్స్ ఆల్ ఇంక్లూజివ్ అనమాట. అన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఐ హాడ్ టు పే $2,250. ఆ $2,250తో పాటు నాకు యుటిలిటీస్ ఉంటాయి కదా! మంత్లీ మన ఎలక్ట్రిసిటీ గానీ, వాటర్ గానీ, వైఫై ఎవ్రీథింగ్ అదొక $250 పడేది ఎక్స్‌ట్రా పర్ మంత్. సో 2,250 ప్లస్ ఈ 250 కలిపి ఐ వాస్ పేయింగ్ రైట్ అరౌండ్ $2,500 అ మంత్. ఓకే. సో నేను అపార్ట్మెంట్‌లో ఉన్నప్పుడు ఇట్ వాస్ ఎ 1 బెడ్, 1 బాత్రూమ్ అపార్ట్మెంట్. అపార్ట్మెంట్‌లో ఉన్నప్పుడు నా రెంట్ వచ్చి $1,600 ఉండేది. అండ్ యుటిలిటీస్‌తో కలిపి ఐ వాస్ పేయింగ్ అరౌండ్ $1,800 అనమాట అపార్ట్మెంట్‌లో ఉన్నప్పుడు. ఇప్పుడు $2,500 పే చేస్తున్నా కదా! సో ద డిఫరెన్స్ వాస్ $700 ఐయామ్ పేయింగ్ మోర్ బికాస్ ఐ గాట్ దిస్ హౌస్. నేను మీకు ఫస్ట్‌లో చెప్పాను గదా! ఐ వాస్ సేవింగ్ మోర్ మనీ ఆఫ్టర్ ఐ గాట్ ద హౌస్ అని ఇక్కడే. సో $1,800 పే చేసేవాడిని. ఇప్పుడు 2,500 పే చేస్తున్నా. ఆ $700 ఎక్స్‌ట్రా పే చేస్తున్నా కదా! సో నా 2,500లో కూడా $750 ఐయామ్ పేయింగ్ టువర్డ్స్ ప్రిన్సిపల్ ఎవ్రీ మంత్. ఓకే. సో ఆ 750 2,500 నుంచి అట్లాగే తీసేసినా ఐయామ్ పేయింగ్ 1,750 బేసిక్‌గా. నా ఇంట్రెస్ట్ గానీ, నా ప్రాపర్టీ టాక్సెస్ అన్నీ కలిపి అట్లా అయినా సరే $50 ఎక్కువనే మిగులుతున్నట్టు నాకు చెప్పాలంటే. ఎందుకంటే నా 750 ఇట్స్ మై ఈక్విటీ. సో నేను పే చేసే దాంట్లో ఎవ్రీ మంత్ 750 ఐయామ్ పేయింగ్ టువర్డ్స్ ద ప్రిన్సిపల్. సో అది ఎక్కడికి పోదు. నా దగ్గరే ఉంటది. మిగతా అంతా ఇంట్రెస్ట్ గానీ, ప్రాపర్టీ టాక్సెస్ ఇవన్నీ ఎవరికెళ్ళాల్సినవి వాళ్ళకెళ్ళిపోతాయి. ఓకే. సో అది నా కాలిక్యులేషన్ ఇనీషియలీ. ఎందుకంటే నేను ఇప్పుడు ఎంత కడుతున్నానో అంతే కడుతున్నట్టు అయిపోతది కదా మనకి. సో ఐ విల్ బ్యాలెన్స్ ఇట్ ఔట్ అనేది నా ఈక్వేషన్. కానీ హౌస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మంత్ ఈఎంఐ కట్టే లోపే ఐ స్టార్టెడ్ థింకింగ్, అరే 3 బెడ్‌రూమ్, 2.5 బాత్ హౌస్. నాకిదంతా అవసరం లేదు. లెట్స్ థింక్ అబౌట్ సంథింగ్ అండ్ సీ ఇఫ్ ఐ కెన్ మేక్ సంథింగ్ ఔట్ ఆఫ్ ఇట్ అనేది స్టార్ట్ అయింది బ్రెయిన్‌లో. స్టార్ట్ అయినప్పుడు ఒక రూమ్ రెంట్‌కి అన్నట్టు పోస్ట్ చేశాను నేను. పోస్ట్ చేస్తే ఒకతను రీచ్ ఔట్ అయ్యాడు. నేను నా వైఫ్ ఉంటామండి. తనని ఇండియా నుంచి తీసుకొచ్చాను ఇట్లా రీసెంట్‌గా. సో మేమిద్దరం కలిసి ఉంటాము. మాకొక రూమ్ చాలు అట్లా అని చెప్పారు. వాళ్ళు పూణే నుంచి అన్నమాట. ఇండియన్సే. పూణే నుంచి అన్నప్పుడు సో నేను రెంట్ ఎట్లా చెప్పానంటే ఐ టోల్డ్ దెమ్ 1,350 రెంట్ ఆల్ ఇంక్లూజివ్ అని చెప్పాను. ఐ ఆల్వేస్ రెంట్ ఆల్ ఇంక్లూజివ్. ఎందుకంటే యుటిలిటీస్ అన్నీ ఇంక్లూడ్ చేసేసే రెంట్ చెప్పేస్తాను. వాళ్ళకెవరైనా ఫ్రెండ్స్ రావచ్చు, లేకపోతే నాకెవరైనా ఫ్రెండ్స్ రావచ్చు సమ్‌టైమ్స్. అండ్ వచ్చినప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రెండ్ వచ్చి 2 మంత్స్ ఉన్నాడనుకోండి. ఆ 2 మంత్స్‌కి నేను, నా ఫ్రెండ్ ప్లస్ మీరు కదా! సో, యుటిలిటీస్ బై 4 ఎయ్యాలి. లేదంటే బై 3 ఎయ్యాలి. ఇట్లాంటి డిస్కషన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఐ డోంట్ లైక్ ఇట్. సో, ఐ జస్ట్ ఎనీ టైమ్ ఐ రెంట్ ఎ రూమ్ ఆర్ ఎ హౌస్, ఐ జస్ట్ గివ్ ఇట్ ఆల్ ఇంక్లూసివ్. అది బెస్ట్. మీకు కూడా హెల్ప్ అయితే యూ కెన్ యూజ్ దిస్ ఐడియా. సో 1350 చెప్పాను. అండ్ దే కేమ్ లుక్డ్ ఎట్ ద హౌస్, దే లైక్డ్ ఇట్ అండ్ వచ్చేసారు రెంట్‌కి. నేను ఫస్ట్ మంత్ కట్టేలోపే వచ్చేసారు. బట్ ఫస్ట్ మంత్ ఐ పేడ్ $2,500. సో సెకండ్ మంత్ నుంచి ఏంటంటే వాళ్ళిచ్చే 1350 మైనస్ చేయగా నేను కడుతున్న 2,500లో ఐ వాస్ ఓన్లీ పేయింగ్ 1150 ఇప్పుడు. అండ్ రెంట్‌కున్నప్పుడు ఇట్ వాస్ జస్ట్ 1 బెడ్‌రూమ్, 1 బాత్ కదా! ఐ కుడెంట్ రెంట్ 1 బెడ్, 1 బాత్. సో ఐ వాస్ పేయింగ్ 1,800. నౌ ఇల్లొచ్చిన తర్వాత వాళ్ళ రూమ్ ఎళ్ళిపోయినా సరే ఐ స్టిల్ హావ్ 2 బెడ్‌రూమ్స్ and a loft and a huge hall and everything, and I'm only paying 1150. And I started saving 650 compared to when I was renting. అండ్ అది చూసిన తర్వాత నాకే షాక్ అనిపించింది. అంటే ఐ వాస్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద గో. బట్ అరే ఇదే బెటర్‌గా ఉంది గదా! వై డోంట్ వి కంటిన్యూ డూయింగ్ దిస్ అనే ఐడియా అప్పుడు స్టార్ట్ అయిందనమాట. అంటే తీసుకున్నంత వరకు మనకి ఆ ఫియర్ ఆఫ్ అన్నోన్ ఉంటది. తీసుకుంటే ఎలా ఉంటది? ఏంటి? అసలు ఎట్లా మేనేజ్ చేసుకోగలుగుతాము? ఏంటో అని చెప్పి. ఒకసారి దిగిన తర్వాత యూ స్టార్ట్ టు ఫైండ్ వేస్ అరౌండ్ ఇట్. ఎలా బెటర్ చేసుకోగలమని. అండ్ అది నాకు బాగా హెల్ప్ అయింది. అండ్ అక్కడి నుంచి నా సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎవ్రీ ప్రాపర్టీకి ప్రతి ప్రాపర్టీ ఒక లెసనే. అండ్ ప్రతి ప్రాపర్టీకి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. మనం మాట్లాడుతున్న కొద్దీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ గురించి డీటెయిల్‌గా ఎళ్దాము.
But these are my numbers for the first property. If you like this video, please let me know what you liked, and please let me know what you want to know more. We can discuss. Thank you for watching.